నమస్తే. వరుసగా ఫోన్ ట్యాపింగ్ మీద అయితే కేసు విచారణ అయితే విచారిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, అగ్రనేతలైనటువంటి కేటీఆర్ కానీ, మన హరీష్ రావు కానీ, ఇంకా వేరే వాళ్ళని కానీ వరుసగా అయితే కొనసాగుతూ వస్తూ ఉన్నది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అంశము బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే ఇది ఒక లొట్టపీస్ కేసు అని చెప్పేసి కేటీఆర్ గారే స్వయంగా చెప్తూ వస్తూ ఉన్నారు. నిజంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి చట్టం ఏం చెప్తా ఉన్నది, ఒకవేళ రుజువైతే ఎట్లాంటి శిక్ష ఉంటుంది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ సత్యనారాయణ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. అంటే ఏంది కేటీఆర్ గారు హరీష్ రావు గారు అయితే ముఖ్యంగా ఈ కేసు ఒక లొట్టపీస్ కేసు, కేవలము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను డైవర్షన్ చేయడానికి, ముఖ్యంగా హరీష్ రావు బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టినందుకే డైవర్షన్ కోసమే ముఖ్యంగా వీళ్ళు వరుస పెట్టి విచారణ చేస్తూ ఉన్నారు, ప్రజల్ని మళ్లించడానికి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు ఆయన మరి లోటపీస్ కేసు అన్నప్పుడు మరి ఆయన ఎందుకు ఇంత హైరాణ పడతా ఉన్నారు? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, దాదాపు 613 నుంచి 650 మంది ఎవరైతే సాక్షులు ఉన్నారో వారందరినీ కూడా అంచెలంచెలుగా మరి సిట్టు విచారణ చేస్తూ ఉన్నది. విచారణ చేసిన ప్రతి ఒక్కరు కూడా వీళ్ళలాగా బెంబేలు పడతలేరు. ఎందుకంటే వీరు తప్పు చేసిరు కాబట్టి, ఫోన్ ట్యాప్ చేసిరు అనేది వాస్తవం కాబట్టి వీళ్ళు భయపడతా ఉన్నారు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, అసలు ఫోన్ ట్యాపింగ్ పోలీసు వ్యవస్థలో ఐబీ అనేది చాలా కీలకమైన వింగ్. సో వారు ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు. ఎప్పుడు చేయవచ్చు? సెక్షన్ 5(2) టెలిగ్రాఫీ యాక్ట్ 1885 క్లియర్గా ఏం చెప్తుందంటే, భారతదేశ సార్వభౌమతత్వానికి ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు కానీ, సమగ్రతకు ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు కానీ, ప్రజాశాంతికి ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు కానీ, రాజ్య భద్రతకు అంటే నేషనల్ సెక్యూరిటీకి ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు మాత్రమే ఫోన్ ట్యాపింగ్ అనేది చేయాలి. ఇవన్నీ జనరల్గా ఎవరికి చేస్తారంటే మావోయిస్టులకు కానీ, అనుమానం ఉన్న వ్యక్తులకు, లేదా టెర్రరిస్టు యాక్టివిటీస్ అనుమానం ఉన్న వ్యక్తులపైన చేస్తారు. మరి ఈ దేశ భద్రతకు కావచ్చు, మరి రాజ్య భద్రతకు కావచ్చు, మరి ఏం ఆటంకం కలిగిస్తారు అని చెప్పి మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్లలో మరి ప్రతిపక్ష నాయకులు మీద ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. ఎమ్మెల్యేల నుంచి మొదలుకు పెట్టుకుంటే కింద వార్డు మెంబర్ కౌన్సిలర్ల దాకా కూడా ఫోన్ ట్యాప్ చేస్తారు. వారందరి ఫోన్లు కూడా ట్యాప్ చేసినారు. దాదాపు మనం అంతకుముందు చూసుకుంటే వార్తా కథనాలు వచ్చిన ప్రకారము మొత్తం మీడియాలో సర్క్యులేషన్ ప్రకారం 40,000 ఫోన్లు ట్యాప్ అయినట్టు. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ పోనీ ప్రతిపక్షం అని వదిలిపెట్టండి, ఇక్కడ ప్రతిపక్షాలను ఒక భాగం అయితే స్వపక్షంలో ఉన్న ఎమ్మెల్యేల మీద కూడా చేసినారు. వారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద చేసినారు. మరి ఒకానొక స్టేజ్లో హరీష్ రావు గారు కూడా మరి నా ఫోన్ ట్యాప్ అవుతుందని మరి ప్రకాష్ గారికి చెప్పినట్టుగా ప్రకాష్ గారి వీడియో నిన్నమొన్నే మనం సోషల్ మీడియాలో చూసాము. అంతెందుకండి, వాళ్ళ సొంత కేసీఆర్ సొంత బిడ్డ కేటీఆర్ చెల్లెలు కవిత గారు కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు, ఏమైనా సిగ్గుందా మీకు, ఇంటి అల్లుని ఫోన్ ట్యాప్ చేస్తారా అని. అంటే మీరు వ్యక్తిగత జీవితాలకు తొంగి చూసే ప్రయత్నం చేసి వారి పర్సనల్ అంటే వ్యక్తిగత గోప్యతను కూడా మీరు ఇబ్బంది కలిగించే వ్యవహారం చేస్తూ ఉన్నారు. పుట్టుస్వామి జడ్జిమెంట్లో క్లియర్గా ఉన్నది, వ్యక్తిగత గోప్యతను ఇబ్బంది కలిగేటువంటి కార్యక్రమాలు ఎవరు కూడా చేయకూడదు, ఏ ప్రభుత్వం కూడా చేయకూడదు అని క్లియర్గా జడ్జిమెంట్ ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంటు. ఇది అగనెస్ట్ ఆర్టికల్ 21 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇది. సో ఇవన్నీ మీరు చేసి ఈరోజు మీరు ఎవరిని ఇచ్చిపెట్టిర్రు? కాంగ్రెస్ నేతల మీద ఫోన్ ట్యాప్ చేస్తారు, వాళ్ళే ఫోన్ ట్యాప్ చేస్తారు. మరి వ్యాపారవేత్తల ఫోన్ ట్యాప్ చేస్తారు. ఈవెన్ పోలీసు యంత్రాంగం, పోలీసు ఏజెన్సీల మీద కూడా వారి మీద ఫోన్ ట్యాప్ చేస్తారు. సినీ రంగానికి సంబంధించిన అందరినీ దాదాపు ఆల్మోస్ట్ ఆ సినీ పరిశ్రమ మీ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నంలో కూడా ఫోన్ ట్యాప్ ఆ పరిశ్రమ చెందిన వారందరి మీద కూడా ఫోన్ ట్యాప్ చేస్తారు. మీరు ఇష్టపెట్టింది ఎవరిని? సో ఇవన్నీ మీరు చేసి ఈరోజు మేమేం చేయలేదు, మరి మేము చట్టపరంగానే ప్రొసీజర్ ఆఫ్ ప్రాక్టీస్లోనే చేసినాము, ఏదైతే పోలీసు వ్యవస్థలో నిఘా వ్యవస్థ చేసే అనుబంధంగానే చేసామని అంటున్నా ఉన్నారు. నిఘా వ్యవస్థ ఫోన్ ట్యాప్ చేసేటప్పుడు ఏం చేయాలనేది సెక్షన్
క్లాస్ 2 క్లియర్గా చెప్తోంది. సో దాని ప్రకారం మీరు చేయలే, మీరు శిక్షార్హులు. సెక్షన్ 25, 26 ఆఫ్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా మీకు శిక్షార్హులు. అదే ఒక భాగం అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వలన మీకు ఏదైతే వ్యాపారవేత్తలు కావచ్చు, మరి ఎలక్షన్ల ముందు ఏదైతే మీరు ట్యాపింగ్ చేసినారో దానివలన మీకు నిధులు సమకూరినాయి. అది స్పష్టంగా మరి మీ బాండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, మీ పార్టీకి బాండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరైతే ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టులు కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళ మీద నిఘా పెట్టి కేవలం డబ్బుల కోసం చేసినారు. అవతల ఎవరైతే మరి ప్రతిపక్ష నేతలు ఉన్నారో వారి యొక్క అంతర్గత జీవితాలను కూడా మీరు తొంగి చూసిన ప్రయత్నం చేసినారు. వారికే కాదు, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. మీరు చేసింది ముమ్మాటికి నేరము, తప్పు కాదు, నేరము. ఈరోజు మేమేదో శుద్ధపూసలం తప్పించుకునే ప్రయత్నం చేస్తారే ఏంది? ఇంకోటి, మీరు ఏం తప్పు చేయలేదు. ఏం తప్పు చేయనప్పుడు మరి 2023లో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ల తర్వాత మీరు ఇమీడియట్గా డివైస్ను కానీ కంప్యూటర్స్ని కానీ ఐబీకి సంబంధించిన మరి వాటిని ఎందుకు నాశనం చేసే ప్రయత్నం చేసినారు? మూసీలో పడేసినారు, కొన్ని కాల్స్ చేసినారు, డేటా అంతా సర్వనాశనం చేసినారు. మీరు ఎందుకు చేసినారు? మీరు ఏం తప్పు చేయనప్పుడు మీరు ఎందుకు వాటిని నాశనం చేసే ప్రయత్నం చేసినారు? వాళ్ళ చేతిలో ఏముండదు అని చెప్తూ ఉంటారు, అధికారుల చేతిలో ఉంటుంది అంటున్నారు. అదేనండి, ఇప్పుడు అధికారుల చేతిలో ఉంటుంది. అధికారులు ఎవరు చెప్తే ఉంటారు? అధికారులు ఎవరి చేతిలో ఉంటారు? మీరు చేయమంటేనే కదా. ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ఒకటే కాదు, రఘునందన్ రావు గారు కూడా, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు మొట్టమొదట వారే రేజ్ చేసినారు. ఆయన ఎలక్షన్లప్పుడు నా ఫోన్ ట్యాబ్ అవుతున్నది అని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఆయన. ఆ తర్వాత ఈటల రాజేందర్ గారు, దుబ్బాక ఎలక్షన్ అయితేంది, మునుగోడు ఎలక్షన్లు అయితేంది, మీరు ఏ విధంగా మరి ఐబీని మీ రాజకీయాలకు వాడుకున్నారనేది ప్రజలకు స్పష్టంగా కనపడతా ఉంది. ఈరోజు మేము ఏం చేయలేదు ప్రొసీజర్ అంటే నిజంగానే అధికారులే చేస్తే అధికారులతోటి ఎవరి అండర్లో పనిచేస్తారు అధికారులు? మరి వారు ఏది జవాబుదారీతనం ఎవరికి ఇవ్వాలి? ముఖ్యమంత్రి గారితో ఉంటుంది. మరి ముఖ్యమంత్రి వారితో ఉన్నప్పుడు మరి హరీష్ రావు గారికి కానీ కేటీఆర్ గారికి కానీ మరి ఈ అధికారులతోటి ఏం సంబంధం అని మాట్లాడుతూ ఉన్నారు? ఒక ప్రముఖ టీవీ ఛానల్, న్యూస్ ఛానల్ అధినేత వారి ఆధ్వర్యంలో కూడా కొంత ప్రైవేటు మరి డివైజులను మీరు ప్రభుత్వ ఆఫీసులలో కాకుండా వేరే దగ్గర ప్రైవేటు ఆఫీసులలో పెట్టి మరి ఇవన్నీ కూడా అందరి డేటాను తీసుకోవడం కానీ, అందరి ఫోన్ ట్యాపింగ్ చేయడం కానీ, వాళ్ళను బెదిరింపులకు పాల్పడడం కానీ ఇవి చేసేది వాస్తవం కాదా? అరే ఈరోజు మీకు నోటీసులు ఇచ్చిర్రు అంటేనే, హరీష్ రావు గారికి కానీ కేటీఆర్ గారికి కానీ నోటీసులు ఇచ్చిరంటేనే ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావు కావచ్చు, మరి తిరుపతన కావచ్చు, మిగతా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంటే కదా, శ్రవణ్ రావు కావచ్చు, వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ని బేస్ చేసుకుని మిమ్మల్ని పిలిచినారు. ఇప్పుడు మీకు ఇచ్చిన నోటీసులో నేను ఒకటే స్టేట్ క్వశ్చన్ అడుగుతా ఉన్నా కేటీఆర్ గారిని, మీరు ఎందుకు భయపడతా ఉన్నారు తప్పు చేయనప్పుడు? మీకు ఇచ్చిన నోటీసులో మీరు నేరస్తులని ఎక్కడ కూడా లేదు కదా. మిమ్మల్ని విచారణకు పిలుస్తున్నారు, విచారణ పిలిచినప్పుడు విచారణకు రావాలి. అంతేగాని ఈ డప్పు మంది మాల్బారంతో ఇంత హంగామా అవసరం లేదు కదా. కేటీఆర్ గారు అంటూ ఉన్నారు, అంటే భయపడట్లేదు, ఈ లొటపీస్ కేసులకు భయపడేది లేదు, కేవలం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారే 50 లక్షలు పట్టపగలే దొరికిన దొంగ అని చెప్పేసి, దొరికిన దొంగనే ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి మమ్మల్ని దొంగలేరని చెప్పేసి ఈ విచారణకు పిలుస్తూ ఉన్నాడని చెప్పేసి, ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పేసి కేటీఆర్ చేస్తూ ఉన్నారు వ్యాఖ్యలు. ఇప్పుడు మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు దొరికినారంటే అది ఫోన్ ట్యాబ్ అయితేనే కదా దొరికింది. మీరు ట్యాబ్ చేసారు ఆ రోజు నుంచి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది కూడా ఫోన్ ట్యాబ్ చేసారు మీరు. ఓకే, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిది కానీ రేవంత్ రెడ్డి గారిది కానీ అందరిది కూడా మీరు మొదటి నుంచే ఫోన్ ట్యాపింగ్ చేసి మీ రాజకీయ ప్రత్యర్థులను ఎక్కడికక్కడ అణిచివేసే ప్రయత్నం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పటి కూడా మేము అనేది ఏంటంటే, ఇది రాజకీయాలకు పక్కన పెట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కరెక్ట్ విధానం కాదు. ఏదైతే ఐబీ ఉన్నదో వారి పనిని, వారి ఉద్యోగాన్ని, వారి బాధ్యతను వారు చేసుకొని ఇవ్వాలి. ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ, ఎవరైనా కానీ ఏదైతే దేనికోసం వాడాలి, మావోయిస్టు కదలికలు కావచ్చు, మావోయిస్టు సానుభూతి పరులు కావచ్చు,
లేదా టెర్రరిస్ట్ యాక్టివిటీస్కే కావచ్చు, లేదు రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఏమన్నా భద్రతా లోపాలు అశాంతిని చేకూర్చే వ్యక్తులపైన భద్రతా లోపాలు లేకుండా కాపాడుకునే ప్రయత్నంలో ఐబీ మరి పనిచేస్తుంది. సో వారి పనిని మనం చేయనీయకుండా మీ రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా ఈరోజు అధికారులను బలిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు బలి అవుతున్నారు కదా. సో నేను అనేది ఎవరు కూడా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడవద్దు. ప్రజల యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా మీరు ఫోన్ ట్యాప్ చేస్తే ఇక మీరు ప్రజాస్వామ్యంలో మరి మీరు పాలకులు ఎట్లయితారు? మరి ఇన్ని రోజులు ఎందుకు సాగదీస్తూ వస్తూ ఉన్నారు సీరియల్ ఎపిసోడ్ లాగా? మరి నిజంగానే ఆధారాలు దొరికితే మరి లోపల వేయచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు సాగదీయడం అంటే 2024లో కేసు నమోదయ్యింది. కేసు నమోదైనది కానీ పూర్తి డేటా కానీ మరి దానికి సంబంధించిన ఆధారాలు కానీ మీరు మూసిలో పడేది దాన్ని రీట్యాగ్ చేయడానికి కానీ, అదేవిధంగా మొదటి ముద్దాయి అయినటువంటి ప్రభాకర్ రావు గారు అమెరికాలో ఉన్నాడు. సో మన పక్కన ఉన్న స్టేట్ నుంచి పట్టుకురావాలంటేనే ఆ పక్క స్టేటును ఆ కన్సర్న్ పిఎస్ను మనం సంప్రదించి అక్కడ ఉన్న ముద్దాయిని తీసుకొచ్చుకోవాలి. అట్లాంటిది దేశం దాటి దేశంలో ఉన్న యుఎస్లో ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారిని రప్పియడానికి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి మరి దానికి తొందరగా తీసుకురావచ్చే ప్రయత్నం చేద్దామని అంటే మరి కేంద్ర ప్రభుత్వం సహకరించక దాన్ని సాగదీసి లాగ్ చేసింది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ. సో వీళ్ళు ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు. చివరికి వారికి తప్పక మరి ఆ రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వడం వలన వారికి పాస్పోర్ట్ కూడా సీజ్ అయ్యే పరిస్థితి వచ్చినందుకు మరి ప్రభాకర్ రావు గారు సరెండర్ కావాల్సిన పరిస్థితి వచ్చి ప్రభాకర్ రావు వచ్చిన తర్వాతనే కేసు మూవ్మెంట్ స్టార్ట్ అయింది. సో ఆయన విచారణలో భాగంగానే ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారనేది తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు కొంతమంది ఈ పోలీస్ ఆఫీషియల్స్ ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ స్టేట్మెంట్లోనే చెప్తా ఉన్నారు మేము పెద్ద ఆయన చెప్తే చేసినామని. మరి ఆ పెద్ద ఆయన ఎవరు? ఆ పెద్ద ఆయన ఎవరు? పెద్ద ఆయన ఇంకెవరు ఉంటారు? ఏదేమైనప్పుడు కూడా ఏ విభాగం అయినా ఈరోజు అధికారుల మీద తోయడం కాదు, ఏ విభాగం అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరుంటే ఆ ప్లేస్లో వారు బాధ్యత వహించాలి. గత 10 ఏళ్ళు మీరు బాధ్యత వహించారు. ప్రభుత్వంలో ఏది జరిగినా బాధ్యత వహించాల్సిన అవసరం మరి కేసీఆర్ గారికి ఉంటుంది. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు కూడా నోటీసు ఇచ్చి విచారణకు పిలుస్తారు అన్నట్టు. అంటే ఇప్పుడు మనము అది సిట్టు యొక్క విచారణలో భాగంగా వారికి అవసరమైతే కేసీఆర్ గారిని కూడా పిలుస్తారు. ఎవరిని ఇచ్చిపెట్టరు కదా. ఇప్పుడు ఏదైతే నిందితులు మరి అరెస్ట్ అయినారో వారి వాంగ్మూలానికి అనుగుణంగా వారు ఇచ్చిన వాంగ్మూలాన్ని బట్టి హరీష్ రావు గారిని పిలిచారు. అదే కాకుండా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కేటీఆర్ గారి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉందనేది కొంత సాక్ష్యాలు కనబడతా ఉన్నాయి మనకు అక్కడ. సో మనం మీడియాలో పేపర్లో కూడా చూస్తూ ఉన్నాం. సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు గారిని మన వారి ఫోన్ ట్యాప్ చేసి వారి బ్లాక్మెయిల్ చేసి కొన్ని కోట్ల రూపాయలు మరి పార్టీకి ఫండింగ్ ఇప్పించారని చెప్పి కూడా మన పేపర్లలో మీడియాలో చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ ఎలా సాధ్యమైనాయి? ఇప్పుడు మరి అవన్నీ కూడా బయటకు రావాలి. మరి కేటీఆర్ ఏమంటున్నారంటే ఇప్పుడు ఇవన్నీ ఇదే టైంలో ఎందుకు హరీష్ రావు గారు ఈ భూ కుంభకోణం జరిగింది కాబట్టి దాన్ని బయట పెట్టినందుకే ఇప్పుడు దీన్ని డైవర్షన్ చేయడానికే ప్రధానంగా దీన్ని ఇప్పుడు పెట్టారని ఇప్పుడు విచారణ పిలుస్తున్నారని చెప్పేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని డైవర్షన్ మాత్రమే చూడాలి, దీన్ని ఫోన్ ట్యాపింగ్ కేసు కాదని చెప్పి రాజుగారు ఇప్పుడు అది ఇప్పుడు ఏదైతే బొగ్గు మీరు అదే అంటున్నారో ఆ టెండర్లే పిలిచారు. ఇప్పుడు ఇంకా స్టార్టే కాలే. ఆ టెండర్లు కూడా వేసింది ఎవరు? బీఆర్ఎస్కు సంబంధించిన నాయకుల దగ్గర బంధువులే వేసినారు 9 టెండర్లు. దాని మీద మరి దయాకర్ గారు కానీ మరి గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానీ క్లియర్గా వాళ్ళు చూపిస్తూ ఉన్నారు డాక్యుమెంటేషన్. కాంగ్రెస్కు ఎలాంటి సంబంధం లేదు. ముఖ్యంగా ఇంకోటి మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏదైనా మరి సింగరేణి కాలనీ ఉంది కదా, దాంట్లో 51% స్టేట్కు ఉంటే 49% సెంట్రల్కి ఉంటుంది. సో దెర్ ఇస్ నో ఛాన్స్ ఎక్కడ కూడా ఫ్రాడ్ చేసే పరిస్థితి కానీ ఫ్రాడ్ చేసే అవకాశం కానీ ఎవరికి ఉండదు. వీరు కావాలని టెండర్లకు పిలిచారు. టెండర్లు పిలిచినంత మాత్రాన దాని కుంభకోణం అయినట. నీకు పనే మొదలు కాలే కదా. కావాలని ఇక్కడ ఈ ఏదైతే ఈ నేరాలు ఉన్నాయో వారిని ఎక్కడ అరెస్ట్ చేస్తారో, ఎక్కడ మమ్మల్ని ప్రజలలో మేము తిరగలేకుండా అదైతాము అని చెప్పి వాళ్ళు కావాలని ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అరే అంతెందుకండి, మీరు స్వయంగా కవిత గారే చెప్తా ఉన్నారు కదా.
స్వయంగా కవిత గారు చెప్తా ఉన్నారు, ఫోన్ ట్యాపింగ్ అయింది, స్కామ్స్ చేసినాము, కాళేశ్వరం కావచ్చు, కాళేశ్వరం పక్క పెట్టు, మరి సెక్రటేరియట్ నిర్మాణంలో కావచ్చు, సెక్రటేరియట్ పక్కన ఉన్నటువంటి గౌరవనీయులు అంబేద్కర్ గారి స్టాచ్యూ కావచ్చు, సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమరవీరుల జ్యోతి కావచ్చు, వీటన్నిటిలో కూడా ప్రతి దాంట్లో కుంభకోణం చేసినారు అని చెప్పి చెప్తా ఉన్నారు. దానికి సమాధానం చెప్పమనండి. దానికి సమాధానం చెప్పే శాత కాదు మీకు. నేరం ఎవరు చేసినా వారు శిక్షార్హులే. అది కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ప్రభాకర్ రావు కావచ్చు, ఇంకే రావు అయినా కానీ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. దానికి సహకరించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులుగా మీకున్నది అని చెప్తా ఉన్నాం మనం కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని. ఓకే, ఫైనల్గా అంటే ఈ కేసు ఒకవేళ మీరు అన్నట్టు నిజంగానే రుజువైతే కేసుకు సంబంధించి శిక్ష ఎట్లా ఉంటుంది? అదే ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఫోన్ ట్యాపింగ్, ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ అయితే 3 years ఉంటుంది. ఇంకా ఏమన్నా యాడ్ అయితే మనం ఇప్పటి వరకు అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టేజ్లోనే ఉంది కాబట్టి ఇంకా మనం చూడాలి. మరి ఇంకా ఫైనల్గా ఇంకా ఛార్జ్షీట్స్ పడాల్సినవి ఉన్నాయి, అడిషనల్ ఛార్జెస్ పడాల్సినవి ఉన్నాయి కాబట్టి దాని ఫైనల్ ఈ టైంలో మనం ఈ శిక్షలు పడితేనే మనం చెప్పడానికి ఉండదు. ఓకే, థ్యాంక్ యూ సార్. కేటీఆర్ గారు విచారణ తర్వాత కేసీఆర్ గారు కూడా విచారణ పిలిచే అవకాశం ఉన్నది. దీంట్లో ఎవరు రుజువైతే వాళ్లకు శిక్ష పడే అవకాశం కూడా మనకు ఎక్కువ కనిపిస్తూ ఉన్నది. ఇంకా ముఖ్యంగా కేవలము అది టెండర్ల భూకుంభకోణం కూడా జరగలేదు, జస్ట్ టెండర్ల వరకే ఉంది కాబట్టి దాన్ని డైవర్షన్ కోసం మీ వీలే కావాలని ప్రాపగండ చేయడానికి మాత్రమే దీన్ని ముందర పెట్టి చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఏం జరుగుతుందో మనం కూడా చూద్దాం.